వాడు మరి యొక్క కారణమునకు దుఃఖింపవలసి ఉంటుంది. కారణమునకు బానిస అయినప్పుడు సంతోషం నిలవదు. బానిస లక్షణము సంతోషమునకు సహజము కాదు కనుక అది ఒక కారణమునకు కట్టుబడదు. సంతోషముగా నుండుటకు మార్గమేమి అని వారిని ప్రశ్నించినచో సంతోషముగా నుండుటయే అని అతను బదులు పలుకును. అట్టి వాని ప్రజ్ఞ స్థిరముగా అన్నట్లు గుర్తింపు. ఇది స్వామి చెప్పినటువంటిది. అంటే సంతోషానికి కారణం అనేటువంటిది ఉంటే సంతోషం కాదు. అందుకని ఏ కారణం వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావు అని వాడిని అడిగితే సంతోషంగా ఉండాలి కాబట్టి ఉన్నానంటాడు. అందువలన సంతోషం అనేటువంటిది సహజ స్వభావం కలిగినటువంటి వాడుగా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు అయినటువంటి వాడు. అటువంటిది ఎప్పుడు వీలవుతుందంటే పైన చెప్పినటువంటి విధంగా జీవితం మొదలుపెట్టినప్పుడు, జీవించడం మొదలుపెట్టినప్పుడు, అది పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు క్రమంగా ఏమవుతాయంటే మనసులో ఉన్నటువంటి కోరికలు మాయమవుతాయి. కోరికలు మాయమై ఆచరణ మాత్రమే ఉండి ఉన్నటువంటి వాడికి సంతోషం అనేటువంటి స్వభావంగా మారుతుంది. అలా సంతోషం స్వభావంగా మారినప్పుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది స్థితప్రజ్ఞుడు అని అనబడేటువంటి స్థితి అన్నమాట. ఎందుకంటే కారణాల వల్ల సంతోషం ఉంటే ఏమవుతుంది, ఒక కారణం వల్ల సంతోషం ఉంటే ఇంకో కారణం వల్ల దుఃఖం వస్తుంది. అందుకని కారణాలని ఆశ్రయించి సంతోషం అనేటువంటిది ఉండకూడదు. అందుకని కట్టుబడేటువంటిది కాదు సంతోషం అనేటువంటిది, అది స్థితప్రజ్ఞుడి యొక్క స్థితి. సో హియర్ ది లార్డ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ by following the way of life which was explained above, the aspirant can neutralize all his desires to make them disappear from him, and when once all the desires fade away from him, then to be happy will become his habit. There will be no reason for him to be happy. If there is some reason to be happy, then you will find some other reason to be unhappy. So, happiness is never governed or bound by any of the reasons. That is the only real happiness. If something is governing our happiness, if there is some cause for happiness, then it is not true happiness at all, because it may change afterwards. So, the aspirant who reached this state, where happiness has become his habit, his nature, he is called the one who is synthesized. And if you ask him, how is it to be happy? Then he will answer, his answer is that to be happy only. What is the method to be happy? To be happy only, there is no other method. You cannot bring happiness by anything. You cannot purchase happiness by any amount of money. You cannot acquire happiness by any other thing, but only by learning to be happy without any cause. That is the only way to be happy. That is only the real happiness. That is the state of such a person who is synthesized. You will like a mango? Because I like it. And also there is liking is also again a pull. There is no like, no dislike. Above liking and disliking. Spiritual psychology. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అటువంటి వాడు ఎలా ఉంటాడంటే దుఃఖములు కలిగినప్పుడు వారి సంతోషం ఏమగును అని సందేహం కలుగవచ్చును. అంటే ఎప్పుడు సంతోషంగా ఉండడమైనటువంటిదే వాడి స్థితి అని చెప్పావు కదా, బాగానే ఉందయ్యా, కానీ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. దుఃఖాలంటే ఏమిటి? మనం అనుకున్నట్లుగా జరగకపోవడమే దుఃఖ కారణం మనకి.
మనం చాలా అనుకుంటూ ఉంటాం, ఆ అనుకున్నవన్నీ జరగవు. అవి జరగనప్పుడు దుఃఖం వస్తుంది. అలా దుఃఖం కలిగినప్పుడు కూడా సంతోషంగా ఎట్లా ఉంటాడయ్యా అని నీకు సందేహం వస్తుందేమో. ఇతరుల దుఃఖములను గమనించిన సన్నివేశములను అతడు సహజములని గమనించును. అక్కడుంది రహస్యం. మిగతా వాళ్ళు దుఃఖాలని చెప్పి ఏ సన్నివేశాలను చూస్తారో దుఃఖం కలిగించేటువంటి సన్నివేశాలుగా ఆ సన్నివేశాన్ని ఇతడు ఎలా చూస్తాడంటే అవి సహజంగా ఉన్నటువంటివే. సహజంగా ఉన్నటువంటి వాటి గురించి ప్రత్యేకంగా దుఃఖపడాల్సింది లేదు, ప్రత్యేకంగా ఆనందపడాల్సింది లేదు. అసహజమైనటువంటిది అలా చూస్తాడు. అంటే ఉదాహరణకి రోజు వాడికి మనకు తెలిసినటువంటి ఉదాహరణలో ఆఫీస్కి వెళ్ళడానికి కారు వస్తుంది అనుకోండి, అలవాటు అయింది అనుకోండి. మామూలుగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఒక రోజు కానీ కారు రాకపోతే ఆఫీస్కి వెళ్ళడానికి ఇక ఆ రోజు వాడు చాలా బాధపడిపోతాడు. ఎంత కష్టపడాలి మనం, బస్సులో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, ఏం కష్టపడాలి, వాడు ఎందుకు రాలేదు అని చెప్పి వాడి మీద తిట్టుకుని ఇలా దుఃఖానికి కారణం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ వాడి దుఃఖానికి కారణం ఏమిటండి అంటే కారు రాకపోవడం అన్నాడు. కానీ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడికి ఆఫీస్కి టైంకి వెళ్ళడం అనేటువంటిది ఒకటే చేయవలసిన పని. అందుకని ఏం చేస్తాడు, కారు వచ్చిందా ఎక్కుతాడు, రాలేదా స్కూటర్ మీద వెళ్తాడు, లేదా నడిచి వెళ్తాడు. వాడికి కారు ఎక్కి వెళ్ళినా స్కూటర్ మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా ఏదైనా ఒకటే. ఎందుకంటే వాడు మనసు దీంట్లో దేంట్లో ఇరుక్కోలేదు. వాడికి ఏమిటి సహజం అన్నమాటది. వాడు సహజంగా చూస్తాడు దీన్ని, మనమేమో దాని ఏదో ప్రత్యేకమైన దుఃఖ కారణంగా చూస్తాం. అందువల్ల వాడికి దుఃఖానికి అసలు ఏవైతే మనం దుఃఖ కారణాలు అనుకుంటున్నామో వాటిని వాడు సహజంగా చూసినప్పుడు ఇక దుఃఖం ఎక్కడ కలుగుతుంది వాడికి. ఆ సన్నివేశంలో వారి మనస్సులో సంచలనం అందదు. ఆ సన్నివేశంలోచే వారి మనస్సు సంచలనం అందదు. మనసులో సంచలనం కలిగితే కదా దుఃఖం కలిగేది. ఏ సన్నివేశాలైతే మనం దుఃఖం కారణం అనుకుంటున్నామో అవి వాడి మనసులో సంచలనం కలిగించు. ఎందుకంటే అవన్నీ సహజాలు అనుకుంటాడు వాడు. అతడు సుఖపడునే కానీ దానిని గురించి ఎట్టి అభిప్రాయమో వాడి మనమున కలగదు. అంటే ఈ ఉదాహరణలోనే కారులో ఎక్కి వెళ్తున్నప్పుడు ఆహా కారులో ఎక్కి వెళ్తుంటే ఎంత హాయిగా ఉంది, ఇది ఎంత మెత్తగా ఉంది సీటు, ఇవన్నీ అభిప్రాయాలతో ఆలోచించేటువంటి చోటగా ఉంటాడే వాడికి దుఃఖం వస్తుంది అది లేనప్పుడు. అలా లేకుండా వీడికి రోజు కారుకి వెళ్ళినా స్థితప్రజ్ఞైనటువంటి వాడికి అసలు దాని మీద అభిప్రాయం ఉండదు. వాడు చేయవలసిన పని మీద లక్ష్యం ఉంటుంది. అందుకోసం ఒక ఉపకరణంగా ఉంటే వేసుకెళ్తాడు, ఎక్కించుకుంటే తీసుకువెళ్తే వెళ్తాడు. అంతేగాని ఇది సుఖంగా ఉంది, ఇది బాగుంది, ఇది మెత్తగా ఉంది, ఇది ఎంత అందంగా ఉంది, ఈసారి ఎటువంటి అభిప్రాయాలు ఉండవు. కాబట్టి వాడికి అది లేకపోయినా వాడికి ఇబ్బంది రాదు. అది అక్కడ ఉన్నటువంటి తమాషా. అందుకని సుఖంగా ఉన్నప్పుడు సుఖానికి కారణాలైనటువంటి వాటి మీద అభిప్రాయాలు ఉన్నటువంటి వాడికి ఆ కారణాలు లేనప్పుడు దుఃఖం వస్తుంది. అసలు ఇవేమీ లేకుండా సుఖమైన దుఃఖమైన కారణాలు లేకుండా ఉన్నటువంటి వాడికి అసలు దుఃఖమే రాదు. అందుకని సుఖములందు వానికి కోరిక లేదు. అతడు సుఖపడుటే కానీ దానిని గురించి ఎట్టి అభిప్రాయము ఆయన మనమున కలుగదు. కొత్తగా మోటార్ కారు కొనినవాడు అదే ఉదాహరణ వచ్చింది, కింద చూడలేదు నేను, చాలా లేని చదివి. కొత్తగా మోటార్ కారు సుఖమునకై ప్రయాణం కొనినవాడు కారు సుఖమునకై ప్రయాణం కల్పించుకున్నాను. దానిలో నెక్కినప్పుడు మెత్తగా సదుపాయముగా అన్నుట మున్నగవాన్ని తలచి ఆనందించును. అబ్బా ఎంత బాగుంది, ఆహా అనుకుంటున్నాడు వాడు. ఇట్లే సుఖాభిలాష గలవాడు క్రొత్త సన్నివేశములలో నిమగ్నుడగుచుండును. కారుమోజు తగ్గిన వెనుక అతడే ఆవశ్యకములైన పనుల కోసము కారెక్కిపోవును. వానికి కారునందు అభిలాష జారిపోవును. అప్పుడు మాత్రం మెత్తగానుంటా సదుపాయము లేవనగలమా? అంత ముందున్నటువంటి సదుపాయం ఇప్పుడు లేదా, ఇప్పుడు ఉంది, కానీ వాడి మనస్సు దానిని జారిపోయింది. అతడు వాడిని అనుభవించుచున్నను మనస్సు మాత్రము తలచిన కార్యంపై ఉన్నది కానీ కారుపై లేదు. అట్లే నిశ్చల ప్రజ్ఞ చెందినవాడు సుఖించును కానీ సుఖేచ్ఛ ఉండదు. అక్కడుంది రహస్యం. సుఖపడటం తప్పు కాదు. కొంతమంది పొరపాటున అనుకుంటారంటే సుఖపడటం తప్పు కావచ్చు, సుఖంగా ఉంటే ఇవన్నీ మన బంధిస్తాయి కాబట్టి సుఖంగా ఉండకూడదు అనుకుంటారు పిచ్చివాళ్ళు. అందుకని ఏం చేస్తారంటే రుచిగా ఉన్న ఆహారం తింటే బంధిస్తుంది, మెత్తగా ఉన్నటువంటి సుఖం ఉన్నటువంటి బంధిస్తుంది అని అనుకుని జీవితం అంతా కూడా శుష్కించేటువంటి దాంట్లో ఉంటారు. కానీ అది మనస్సులో ఉంది కానీ వస్తువులో లేదనేటువంటిది మర్చిపోతారు. అందువల్ల సుఖపడటం తప్పు కాదు,
ఇక్కడే ఉంది. సుఖేచ్ఛ ఉండకూడదు, సుఖమునందు కోరిక ఉండకూడదని సుఖపడచ్చు. అవకాశం ఉందనుకోండి, హంసతులిక తప్పని పడుకో, సుఖంగా ఉండదు, సుఖమైన నేను పడుకోవచ్చు, తప్పులేదు. కానీ దాన్ని పట్టుకున్నప్పుడు ఆహా ఎంత బాగుంది, ఎంత సుఖంగా ఉంది అనేటువంటి ఇచ్చ ఉందనుకోండి, అప్పుడు రేపు పొద్దున్న నేల మీద పడుకోవాల్సి వస్తే ఏడుస్తాడు వాడు. శరీరానికి విశ్రాంతి అవసరం వచ్చినప్పుడు పడుకుని విశ్రాంతి తీసుకుని నిద్రపోవడం అనేటువంటి లక్ష్యం ఒకటే తప్ప, హంసతులికా తల్పం మీద పడుకున్నా నేల మీద పడుకున్నా ఒకటే అయినటువంటి వాడికి ఉన్నప్పుడు హంసతులికా తల్పం మీద పడుకుంటాడు కాదంటూ, లేనప్పుడు నేల మీద పడుకోగలడు, అరణ్యంలో పడుకోగలడు, రాళ్ళ మీద పడుకోగలడు, వాడికి ఎక్కడ పడుకున్నా వాడికి ఇబ్బంది లేదు. అలా ఆ స్థితి కావాల్సినటువంటిది. అందుకని సుఖించవచ్చు కానీ సుఖేచ్ఛ ఉండకూడదు, అది గుర్తుంచుకోవాలి. సుఖమునందు ఇచ్చ ఉండకూడదు. భయము, అనురాగము, క్రోధము వారి మనస్సు నుండి జారిపోవును. అనురాగము స్థానమున విశ్వప్రేమ, భయము స్థానమున అభ్యాస సిద్ధము, అప్రయత్నమునకు జాగరూకత, క్రోధము స్థానమున కార్యాచరణ క్రీడ నిలుచును. అంటే వారికి ఏమవుతాయంటే అనురాగం, అనురాగం అంటే ఏమిటి, మనకి ప్రత్యేకంగా ఒక దాని మీద, ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాష, దాని యందు అంటించుకొనడం, ఇది అనురాగం అంటుంటాం. ఆ అనురాగం అనేటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే తద్వ్యతిరేకమైనటువంటిది ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైన కలుగుతూ ఉంటుంది. కానీ వీడికి అనురాగం అనేటువంటిది విశ్వప్రేమగా మారుతుంది. అంటే ఏమిటంటే ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద ప్రత్యేకమైనటువంటిది ఏం లేకుండా విశ్వప్రేమ అనేటువంటిది స్థితి కలుగుతుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు పడి. అలాగే అనురాగం అనేటువంటిది. తర్వాత భయము, భయం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, మనకేదో ఇది కావాలి అది ఉండదేమో అనేటువంటిది భయం ఉంటుంది. వీడికి ఏమవుతుందంటే భయం అనేటువంటిది, భయం స్థానంలో అభ్యాస సిద్ధము, అప్రయత్నమునకు జాగరూకత. అంటే ఎలా చేయాలో ఏం చేయాలో అనేటువంటి జాగరూకత ఉంటుంది, కానీ భయం ఉండదు. అంటే ప్రయాణం చేయాలనుకోండి, ఏదో పని తీసుకురావాలనుకోండి, అమ్మో ఏమవుతుందో అని భయం ఉండదు వీడికి. కానీ జాగ్రత్తగా చేయవలసిన పని చేసుకుని వస్తాడు. అందుకని భయం ఉండకుండా జాగరూకత ఉంటుంది. అలాగే క్రోధము స్థానమున కార్యాచరణ క్రీడ, కోపం అనేటువంటి దాని పోయి కార్య ఆచరణం అనేటువంటిది ఒక ఆటగా ఉంటుంది. అట్టివాడు మనస్సునందు ఇంద్రియములందు మౌనం వహించును, అనగా కోరికల ఎడల మౌనం వహించును. వాడు ఏం చేస్తాడంటే చేయవలసినటువంటి పనులు శరీరాన్ని ఉపయోగించి చేస్తూ ఉంటాడు తప్ప దాని గురించినటువంటి అభిప్రాయాలు ఎందుకు మౌనంగా ఉంటాడు మనస్సులో. ఇది వాడికి ఉన్నటువంటి లక్షణం అన్నారు. సో when we say like this about a person who is synthesized, and when we say that he is always happy without any reason, then you may get a doubt in your mind. That's what the Lord says. The doubt is that what happens if such situations he is confronted by such situations which cause unhappiness, then how he behaves. This is a doubt or a question in your mind which arises. Then the Lord says that such situations which the ordinary man understands as the situations that give unhappiness, in such situations this man who is synthesized, his mind is unaffected by them. How is it possible? Because he knows only to be happy, but he has no desire for happiness. There is the key, there is the secret. If you desire for happiness, then what happens is you will be attached to the objects which you think that they give happiness. Say for instance, a person who purchased a motor car newly. So while he is riding in his car, his mind is attached to the comforts that are arranged in the car.
So he feels, oh, how comfortable is my car? How sophisticated is my car? So he wants to make a trip even though it is not needed, because to enjoy the comforts of the car. That is the state of a fellow who purchased a car newly, or who got into a car newly. He does not realize what is the actual purpose of having a car. It is only a convenience. So, if you have to go somewhere, to have a car and to go in it is only a convenience, a mere convenience of conveyance. So, your aim is to reach the place in time to do the work. So, if a fellow is synthesized in this path, for him it makes no difference. If there is a car for him, he will go in a car. If he has no car, there is no difference for him. He may travel in a train by standing also, but he doesn't feel it. It is the same for him. He is concerned only with the work he has to do and to reach in time. That is the only concern for him. And he arranges himself, he manages himself to be in time and to attend the work. And he is never affected by the comforts, such a synthesized person. But a normal person, while he is traveling in a car, because he has the desire about the comforts of the car. So one day, if the car is not available, or one day if the car is under repair, then he feels very bad because he has to travel by train or by bus, because his mind is attached to the comforts of the car. So he forgot the very purpose of why he is going, and his mind is entangled in the comforts of the car, so that therefore he is unhappy. One day if the car is under repair, then he feels very bad because he has to travel by train or by bus, because his mind is attached to the comforts of the car. So he forgot the very purpose of why he is going, and his mind is entangled in the comforts of the car, so that therefore he is unhappy. In the same situation does not create any unhappiness to a person who is synthesized. See. So from this what we have to understand is, it is nothing wrong to be happy, to use comforts. We can use all comforts. We can use comfort in food. We can use comfort in our bed. We can make use of all comforts as far as possible, but without having any desire or attachment to the comforts. There is the secret. You can make your life comfortable, but at the same time, you should never have any desire for comforts. Such a man is synthesized man. Such a man is always happy. For example, today you have a very comfortable bed to sleep. Sleep on it. It's nothing wrong. It's very soft, very smooth, very comfortable. Everything. Use it. It's nothing wrong. But tomorrow, if you have to sleep on the bare floor somewhere else, then you should be able to sleep in exactly the same manner. Then you are a yogi. So it should make no difference for your mind whether you are sleeping on a comfortable bed or on a floor or on the rock. So this is the state of a person who is synthesized. This you can have only when you have no desire for comforts, but you can use all comforts. There is the key. This is what the Lord says. You can make use of all the comforts, but without any desire for them. Be careful about that. So your mind should be silent.
your senses should be silent. Only your body should be active. You should make use of your body to be active always, to do the work. With your mind and senses, be silent with the objects. This is what is the state of this person who is called Sthita Prajna, the synthesizer person. Yas sarvatranabhisneha tattat prapya subhashubham nabhinandati nadveshti tasya prajna pratisthita. ఇంకా ఉండంటే వానికి దేనియందు ఆపేక్ష కలుగదు కనుక శుభములు కలిగినప్పుడు ప్రత్యేకంగా సంబరపడుట కానీ, ఇష్టం లేని సన్నివేశములు కలిగినప్పుడు ప్రత్యేకంగా ద్వేషం పొందుట కానీ ఉండదు. వాడే స్థితప్రజ్ఞుడు. అంటే ఉదాహరణకి మీకు ప్రమోషన్ వచ్చింది సార్ అని ఆర్డర్ తీసుకొచ్చి చూపించాను అనుకోండి, తబ్బిబ్బైపోయి అయ్యి బాబోయ్ అని చాలా హడావిడి చేసేసి అందరికీ ఫోన్ చేసి నాకు ప్రమోషన్ వచ్చేసింది, ఏం హడావిడి ఉండదు. స్థితప్రజ్ఞుడు అయితే ప్రమోషన్ వచ్చిందా, సరే మంచిదే అంటే ఇంకొక బాధ్యత స్వీకరిస్తున్నాడు అంతే, అంతకంటే ఏం లేదు. లేదా మీకు రివర్షన్ వచ్చింది సార్ అనగానే గుండెల నొప్పి వచ్చి ఇలా అయిపోడు, రెండు లేవు. రివర్షన్ వచ్చిందా రాని, ప్రమోషన్ వచ్చినా ఒకటే, రివర్షన్ వచ్చినా ఒకటే, సస్పెన్షన్ వచ్చినా ఒకటే, ఏమొచ్చినా ఒకటే, సహజమైనటువంటి వాడికి వచ్చిందా రాని, సరే ఇప్పటి నుంచి ఇలా ఉంటాం. వాడు చలనం లేనటువంటి వాడు, వాడు స్థితప్రజ్ఞుడు. అంటే మనకి ఇష్టమైంది వచ్చినప్పుడు తబ్బిబ్బైపోయి, దానికి వ్యతిరేకమైంది వచ్చినప్పుడు నీరుగారిపోయేటువంటి వాడు వాడంతే. ఎప్పుడు అటు ఇటు ఆటుపోటులా ఉంటుంది. సముద్రం ఆటుపోటు అంటారు సరే, ఒకసారేమో ఒడ్డుకేసి కొడుతూ ఉంటుంది, అలలు పైకి వస్తూ ఉంటాయి, ఒకసారి లోపలికి వెళుతూ ఉంటాయి. ఆటు పోటు. అక్కడ ఆ ఒడ్డున అలల దగ్గర నుంచిన వాడికి ఒకసారి ఒడ్డుకేసి కొడుతుంది, ఇంకోసారి లోపల లాగి ముంచుతుంది. అలా ఆటుపోటు తింటూ ఉంటారు అన్నమాట. అది సంసారం అయినటువంటి సముద్రంలో మనందరం పడి. ఈ స్థితప్రజ్ఞుడు అయినటువంటి వాడికి ఇది ఏమీ ఉండదు. వాడు వచ్చింది ఏమైనా సరే, ఏ సన్నివేశం సరే ఆహా అంటే అలా ఉంటాడు, సహజమైనటువంటిది. వాడు ఆనందమై తబ్బుబ్బి పడిపోడు, కంగారు పడిపోయి నీరు గారిపోయి దుఃఖపడిపోడు, రెండు ఉండవు. అది స్థితప్రజ్ఞుడు అంటే. సో అనదర్ ఫీచర్ ఆఫ్ సచ్ ఎ పర్సన్ హూ ఈజ్ సింథసైజ్డ్ ఈజ్ దట్ హీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎఫెక్టెడ్ by any situations which may seem to be very favorable or unfavorable. For him there are no favorable or unfavorable things. There are only some, everything is natural for him. For normal man there are situations which are favorable because he desires for them, and there are situations which are unfavorable because he hates them. So desire and hatred, these are the underlying causes for feeling of favorable or unfavorable conditions. Say for instance, if a person, such a person who is poised, for him he receives a paper that he was promoted in his work and he was given a higher work with a very high payment and all, then he is not affected and overwhelmed with joy. Nothing, he is not at all affected. Yes, it is a fact, okay. So from tomorrow I will be in that place and I have to take up that work. Like this, he is never overwhelmed. And if the same person receives sometimes another paper that he is reverted or he is suspended from his job, it makes no difference for him. Yes, it is a fact, okay. Then now what I have to do, I will do. So he is never overwhelmed by something which is favorable, so-called favorable thing, or he is never depressed by something which is so-called unfavorable. So for his mind there is nothing favorable, nothing unfavorable. He is neutral. That is what is the nature of a person who is synthesized. Yada samharate chayam kurmo angani vasarvasah indriyani indriyarthebhyah tasya prajna pratisthita. అతడు సుఖకారణములైన వస్తువులను కానీ దుఃఖకారణములైన వస్తువులను కానీ వ్యక్తులను కానీ నెట్టివేయడు. వారి నుండి దూరంగా వైదొలగొట్ట కూడా చేయడు.
వారి నడుమ ప్రవర్తించుచునే తన ప్రజ్ఞను మాత్రము సందర్భమును అనుసరించి తనలోకి లాగికొనును. తాబేలును చూచితివా, ప్రతికూల పరిస్థితుల్లో అది అవయవములను డిప్పులోనికి ఉపసంహరించుకొనును. అట్లే స్థితప్రజ్ఞుడు వాతావరణము నుండి ఇంద్రియ ప్రవృత్తులను ఉపసంహరించుకొనును. అది మనం చేయవలసినటువంటిది. అంటే ఎక్కడికి పారిపోయేటువంటి వాడు పిరికివాడు. మనకి ఇష్టమైనటువంటివి, అనుకూలంగా ఉన్నటువంటివి అక్కడ ఉన్నప్పుడు బాగా ఉండి ప్రతికూలమైన పరిస్థితుల్లో అంగం కంటే పారిపోతాడు అనుకోండి, ఎక్కడికి పారిపోతాడు వాడు? వాడు పిచ్చివాడు, వాడు తెలివి తక్కువవాడు, వాడు చేతగానివాడు అనమాట. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎక్కడికి పారిపోడు. వాడు ఏం చేస్తాడంటే సుఖకారణమైన వస్తువులున్నా సరే, దుఃఖకారణమైన వస్తువులున్నా సరే నెట్టివేయడు కూడా వాటిని ఏం పట్టించుకోడు. కానీ ఏం చేస్తాడు, పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి తన యొక్క ప్రజ్ఞని తన యందు లోపలికి లాగేసుకుంటాడు. అంటే ఏమిటి, ఇంద్రియాలని మనస్సులోకి, మనస్సుని బుద్ధిలోకి, బుద్ధిని తనలోకి లోపలికి ఉపసంహరించుకుంటాడు. అప్పుడు వాడిని పరిస్థితులు అనేటువంటివి, వాతావరణం అనేటువంటిది ఏమీ చేయలేవు. ఎలాగంటే ఉదాహరణకి తాబేలు చూడండి, ఆ డిప్ప ఎంత గట్టిగా ఉంటుందంటే ఎక్కడ ఎవరు ఏం చేసినా కూడా దాన్ని ఏం చేయలేరు. కానీ ఏం చేస్తుంది, మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు తల, 4 కాళ్ళు, తోక, మొత్తం ఈ 6 కూడా బయటికి శుభ్రంగా చాపుతుంది, హాయిగా ఉంటుంది. ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నప్పుడు వెంటనే ఇవన్నీ లోపలికి డిప్పలోకి లాగేసుకుంటుంది. అప్పుడు ఏం ప్రమాదం లేదు దానికి. అలా చేస్తాడు స్థితప్రజ్ఞ అయినటువంటి వాడు. ప్రత్యాహారం అంటారు దీన్ని. సో హియర్ he says, also explains further, is that such a person who is synthesized, who is a yogi, he will never discard any things which are favorable or unfavorable, or any persons with like or dislike. He never shun the environment, because for his mind environment does not exist at all, and he has a special art of withdrawal. What he does is, he does not react but he acts. There is all the difference. He acts accordingly to the situation. So whenever there is something not desired, then he withdraws himself into his inner consciousness. That means he withdraws his senses into his mind into his will, and his will into himself, and stays as himself, unaffected from any so-called favorable, unfavorable situations. Not by discarding, not by running away from there, but by withdrawal into himself. This is the way he approaches. For this, the Lord has given the example of a turtle. You know a turtle, a tortoise. What does it do? Under the normal conditions, it totally stretches out its head, its 4 limbs and its tail, and it swims freely. Suppose there is any dangerous situation, it is not afraid, but it withdraws its head, its limbs and its tail into the shell, and then it is totally safe, it is unbreakable, it is never affected. So in the same manner, this person who is synthesized, who is a yogi, he withdraws all these things into himself when there is any situation, and he is never affected by the environment. What we call environment, we are all affected by the environment, but he is never affected by the environment, because he has this art of withdrawal. యదా సంహరతే చాయం కూర్మో అంగానైవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇట్లా ఉపసంహరించుకున్నటకు చక్కని సౌకుమార్యం అలవడవలెను. మోటుతనం పనికిరాదు. వాతావరణం నుండి తప్పించుకొని తలదాచుకొనుట పనికిరాదు.
రుచికరమైన ఆహారం తినకుండా మానినచో అది వైరాగ్యము కాదు. పస్తులున్న వానికి ఇంద్రియములు రుచికరములైన పదార్థముల నుండి విముఖత వహింపవచ్చును, కానీ రుచి అన్నది మనస్సునకు సంబంధించినది. ఉపవసించినచో వ్యామోహము చావదు. వాతావరణము దూరమై దాని విత్తనములు కోరికగా మిగిలిపోవును. మరలా అవకాశం కలిగినప్పుడు రెట్టింపుగా అవి విజృంభించును. స్థితప్రజ్ఞునకు తన స్థితి అందు ఎక్కువ రుచి లభ్యమగును కనుక వాతావరణం నుండి సహజ వైరాగ్యం అలవడను. విముఖత లేని నిర్లక్ష్యం ఏర్పడను. అదే నిజమైన వైరాగ్యము. అది కలవాడే స్థితప్రజ్ఞుడు. మామూలుగా ఏమనుకుంటారంటే వైరాగ్యం అంటే బలవంతంగా వాటి నుంచి విముఖత కలిగించుకోవడము అని అనుకుంటారు. వైరాగ్యం అంటే వ్యక్తుల నుంచి కానీ, సన్నివేశాల నుంచి కానీ, వస్తువుల నుంచి కానీ బలవంతంగా ఇంద్రియాలని కట్టిపడేయడమే వైరాగ్యం అనేటువంటి పొరపాట్లు పడుతూ ఉంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఎంతకాలం కట్టిపడేశారో అంతకాలం వాటితో సంసర్గం లేకపోవడం వల్ల, దూరంగా ఉండడం వల్ల అలా పడి ఉంటాయి. మళ్ళీ సంసర్గం కలంగానే విత్తనాలు అటువంటివి మళ్ళీ విజృంభించి మొలకెత్తుతాయి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అంటే అర్థమైంది. ఉదాహరణకి ఒకడికి మైసూరు పాకం అంటే మంచి ఇష్టం అనుకోండి. వాడు ఎక్కడ ఆ వాసన తగులుతూ తట్టుకోలేడు, వాడు తినేస్తుంటాడు. లేకపోతే ఒక్కడు మిరపకాయ బజ్జీలు అంటే వాడు లాగుతూ ఉంటుంది. ఎక్కడే ఉందంటే అని చూస్తుంటాడు, వాడు ఆ లాగుతూ ఉంటాయి వాడికి. కానీ తింటే వాడు పడదు, కడుపు నొప్పి వస్తుంది. వాడు తింటే తెస్తామని చెప్పారు అనుకోండి. బలవంతాన అవి అసలు కనపడకుండా ఉండేట్టుగా చేసుకుని ఎక్కడ అసలు దూరంగా చేసాడు అనుకోండి. ఇంట్లో కూడా ఎవరు మైసూరు పాకం తినడానికి చంపేస్తాను అని తేవడానికి వీల్లేదు అని చెప్పాడు అనుకోండి. ఏమవుతుందంటే వీడికి భౌతికంగా అవి దూరంగా ఉన్నాయి కానీ మనస్సు వాటి మీదే, మనస్సు ఎప్పుడు తింటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది వీడికి, ఇలాంటి వాడికి ఎక్కడో వీడు ఏ డిన్నర్కో వెళ్ళాడు అనుకోండి, అక్కడ మైసూరు పాకం దొంతలు పెట్టి ఉందనుకోండి, ఇంకా ఒకసారి దూకి విజృంభించి అన్నీ ఒకసారి తినేస్తాడనమాట. అలా ఉంటుందన్నమాట వీడికి. అది ఏమంటారు, అది వైరాగ్యం కాదు. అది తప్పించుకు పారిపోవడం వైరాగ్యం కాదు. తప్పించుకు పారిపోయేటువంటి వాడు ఎక్కడికి పోలేడు. వాటి నుంచి విముఖత్వం అనేటువంటిది మోటుతనం పనికిరాదు. మోటుగా అంటే ఇది మోటుతనం అన్నమాట. అదే కటికోపవాసం చేసి ఇంద్రియాలు ఎండబెడతాను అంటాడు ఒక్కొక్కడు. పచ్చి మంచినీళ్ళు కూడా పుచ్చుకోను. ఏమని భయపెడుతున్నావు? ఇంద్రియాలు అసలు ఈ కోరికల మించి, ఇంద్రియాలు కోరికల మించి వెళ్ళిపోవాలంటే నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా పుచ్చుకోకుండా ఉంటే కాదు. ఇంద్రియాలు అనేటువంటివి వాటంతటవి ఇంతకంటే రుచికరమైనటువంటిది, ఇంతకంటే మంచిదైనటువంటి వాటి ఎందుకు సహజంగా వాటంతటవి ప్రసరించాలి కానీ, ప్రవర్తించాలి కానీ నువ్వు బలవంతాన వాటిని కట్టిపడేసి చావగొట్టి చెవులు మూస్తే అవేం పోదు. అది వైరాగ్యం కాదు. అందుకని మోటుతనం అనేటువంటిది పనికిరాదబ్బాయి అన్నాడు కృష్ణుడు చెప్పాడు. ఈ మార్గంలో మోటుతనం పనికిరాదు. మోటుతనంతో చేసినటువంటి వాడికి మళ్ళీ ఎప్పుడో అప్పుడు అవకాశం దొరికినప్పుడు మళ్ళీ విజృంభించి ఇంతకంటే ఎక్కువగా నీకు చేస్తారా అవి. అందుకని మోటుతనం పనికిరాదు. కానీ ఏం చేయాలంటే వైరాగ్యం అంటే సహజంగా వాటి నుంచి ఇంకొక మంచిదాని ఎందుకు మళ్ళేట్టుగా చేయాలన్నమాట. చేస్తే అప్పుడు వాటంతా అది ఎదురకుండా ఉన్నా కూడా దాని మీద మనస్సు పోకుండా ఉండేటువంటి స్థితి రావాలి. అలా ఇంద్రియాలు వాటంతా వైముఖ్యం కలగాలి. కానీ అంటే ఎప్పుడు కలుగుతాయి? మనస్సు ఇంద్రియాలు ఏం చేస్తాయండి పాపం? ఇంద్రియాలు తప్పులేదు, మనస్సు ఇంద్రియాల ద్వారా పనిచేసేటువంటిది మనస్సు కదా. ఆ మనస్సుకి వేరే దాని యందు కనుక దారి చూపెడితే ఇంతకంటే మంచి విషయం నందు అప్పుడు అవి ఎదురకుండా ఉన్నా కూడా మనస్సు ప్రసరించదు. అప్పుడు ఇంద్రియాలు వాటి మీదకి పోవు. అదే అక్కడుంది రహస్యం అంతా. అప్పుడు నీ ఎదురకుండా ఉన్నప్పటికీ నీకు కొంతమంది అంటూ ఉంటారు, మామూలుగా ఎప్పుడు ఏం పుచ్చుకోను అనుకోండి, కానీ ఎప్పుడు ఆ నలుగురితో ఆడ వెళ్ళినప్పుడు, పార్టీకి వెళ్ళినప్పుడు ఎదురకుండా ఉన్నప్పుడు కొంచెం అది పెద్ద, ఎప్పుడో పార్టీకి వెళ్ళినప్పుడు పుచ్చుకుంటే ఎంతో మామూలుగా పుచ్చుకున్నాను, దానికి దీనికి పెద్ద తేడా ఏముంది అంటే మామూలుగా ఇంట్లో పుచ్చుకోనంటే అది ఇంట్లో ఆవిడ తంతుందనో అయితే ఇంట్లో వాడు గొప్పడతానో భయం వేసి పుచ్చుకోవట్లేదు. కానీ ఎక్కడ ఏడుస్తేమి
అంటే ఏమిటి, వీడు మనస్సు పుచ్చుకోవాలని ఉంది కాబట్టి వీడు అప్పుడు అవకాశం ఉన్నప్పుడు వెళ్తున్నాడు. ఎప్పుడు అయినప్పటికీ దాని ఎందు అసలు పూర్తిగా రుచి లేనటువంటి వాడు ఎక్కడైనా ఎదురుకుండా పెట్టినా పుచ్చుకోడు. ఉన్నత కక్షకు తీసుకుంటాం. అదే ఇంద్రియం యొక్క అనుభూతుల్ని పై కక్షలోకి తీసుకువెళ్ళేటువంటి సాధన ఇది. అప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి వాడి మనస్సు ఇంద్రియముల ద్వారా ప్రసరించ సహజంగా అది ఆ సహజ స్థితి రావాలి. అది కృష్ణుడు చెప్పింది. అంతేగాని మోటుగా నువ్వు చేయలేవురా అబ్బాయి అన్నాడు. విశిష్టమైనటువంటి రాగం అన్నమాట అది. అందువల్ల వాతావరణం నుంచి సహజమైనటువంటి వైరాగ్యం అనేటువంటిది అలవడాలన్నమాట. అలా అలవడినటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే ఏమిటి, విముఖత లేనటువంటి వైరాగ్యము. విముఖత ఉన్నటువంటిది కాదు. అంటే నాకు లోపల కాఫీ ఎందు బాగా తృష్ణ ఉందనుకోండి, కానీ బలవంతం దాన్ని నొక్కేసి పెట్టి గట్టిగా నేను ఉపన్యాసం కాఫీ తాగకూడదా, పొరపాటు అసలు మంచిది కాదు అని చెప్పి గట్టిగా చెప్పినప్పటికీ అలా ఎక్కువ దాని గురించి చేస్తుంటే లోపల అది ఎప్పుడో అప్పుడు ఎక్కడో వాసన దారంగానే పోలే ఈ ఒకసారి లాగేస్తుంది. అందుకని వైముఖ్యము లేని వైరాగ్యము అని గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఇక్కడ వైముఖ్యంతో కనుక వైరాగ్యం అనుకున్నావా అది ఎప్పుడో అప్పుడు లాగుతుందని మళ్ళీ అక్కడికి అన్నాడు. అది చెప్పినటువంటి. సో ఫర్దర్ ది లార్డ్ ఎక్స్ప్లెయిన్స్ that to practice this path you should have the art of practicing smoothly, not in a harsh manner. Say for example, if you want to withdraw your senses in a forcible manner by dragging them, binding them stiffly, for the time being they may be under your control, but whenever they have favorable conditions, then once again they start getting involved with more vigor than before. Say for instance, you are attracted towards a very tasty thing which you cannot control. You have a craving for that. So to practice this non-attachment or vairagya, you have very harshly you made these things disappear before your eyes. So rather to say you have escaped from the sight of such thing. But this is not a solution, because if you escape, if you try to do this bind like this, then your mind dwells on the same thing from which you are abstaining yourself. The more you are suppressing it, the more it will have its influence on your mind. So what is the use? It is not the senses that are responsible, but it is mind that acts through the senses on the sense objects. So you should have an art of withdrawal in a very smooth and natural manner, so that there will be no friction with your senses or with your mind. And this can be possible when you direct your mind towards something else which is more tasty, that means of a higher nature. Then automatically your mind withdraws itself from the senses and sense objects in a very natural manner. So this is what the Lord says. So non-attachment should be practiced not with a friction or not with a tension or with a force, but in a very smooth and natural manner. Then only it will be attained permanently. Otherwise it will be very temporary. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అండ్ దెన్ హీ సేస్, ఇప్పుడు ఏమంటాడంటే ఇంద్రియముల ప్రవర్తనను గూర్చిన మరి ఒక రహస్యమును వినుము అన్నాడు. బుద్ధి యందు రుచిని అభ్యసింపవలను కానీ వైరాగ్యమునకై ఇంద్రియముల ఎడల ప్రయత్నము పనికిరాదు. ప్రయత్నం అనగా మనం అచ్చట ఉండుటయే. కోపమును జయింపవలను అనుకునుట అనగా కోపమును స్మరించుటయే. ఈ కోపం నా మనసు పాడు చేస్తుంది, ఈ కోపాన్ని జయించాలి అని కోపపడ్డాడు అనుకోండి, వాడు కోపాన్ని జయించాలి అంటూ ఏం చేస్తున్నాడు, కోపపడుతున్నాడు మనసుతో. ఇంకేం చేస్తాడు వాడు? కాలికి బురద అంటుకుంది అనుకోండి, ఆ బురద పోగొట్టుకోవడం కోసం బురద నీళ్ళు పోసుకున్నాడు అనుకోండి, ఆ బురద ఎట్లా పోతుంది? అందువల్ల కోపమును జయింపవాలని అనుకున్నటానుగా కోపమును స్మరించుటయే. కంటిని జయించుటకై దారిన పోవారిని చూడరాదని ఒకడు తలచును, అనగా అతను అప్రయత్నముగా దారిన పోవారిని స్మరించున్నాడు. అంటే ఏం చేస్తాడు? నేను కూర్చొని జపం చేసుకుంటుంటే అటు ఇటు పోయే వాళ్ళందరూ కనిపిస్తున్నారు అందుకని కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే మాత్రం కనిపించరా? కనిపించడం అనేటువంటిది మనస్సుకే కంటికే. అదేమిటండి, కంటికే కదండి. కంటికి కనిపించదు, కంటి ద్వారా కనిపిస్తుంది. చెవుకి వినిపించదు, చెవు ద్వారా వినిపిస్తుంది. ముక్కుకి కాదు వాసన తెలిసేది, ముక్కు ద్వారా వాసన తెలుస్తుంది. అలాగే నాలుక ద్వారా రుచి తెలుస్తుంది, కానీ నాలుక రుచి తెలియదు. నాలుక రుచి తెలియడం అంటే ఈ నాలుక కోసి బలమి పెట్టి దాని మీద ఏమన్నా వేస్తే దాని రుచి తెలియాలి. తెలుస్తుందా? కొయ్యక్కలే అసలు. ఆ నాలుక లోపలటువంటి నరాలు చచ్చుపడ్డాయనుకోండి, నాలుకకు సంబంధించిన పక్షవాతం వచ్చిందనుకోండి, వాడి పంచదార పెట్టినా ఒకటే, కారం పెట్టినా ఒకటే, పులుపు పెట్టినా ఒకటే, ఏం తెలుస్తావు వాడికి? అంటే అర్థం ఏమిటి? రుచి తెలిసేది నాలుకకు కాదు, నాలుక ద్వారా మనస్సునకు. అందువల్ల ఇంద్రియముల ద్వారా మనస్సు తెలిసేటువంటి మనస్సు తెలుసుకుంటుంది, కానీ ఇంద్రియాలు ఏం చేస్తాయి? అందువల్ల దారిని పోయేటువంటి వాడు కనిపించకుండా ఉండడం కోసం కళ్ళు మూసుకున్నంటే వీడు నువ్వే దారిని పోయేవాడిని నువ్వు స్మరిస్తున్నావు మనసుతో. వాడేం చేశాడు నిన్ను? వాడి నువ్వే మనసుతో స్మరిస్తూ వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నిన్నెవడు స్మరించమన్నాడు వాడిని? అక్కడ ఉందంతాను. అనగా అతను అప్రయత్నముగా దారిని పో వాడిని స్మరించున్నాడు. వాని కన్నులు బిగించినను మనస్సు అట్లే చూచును. అందుకని కళ్ళు మూసుకున్నా సరే వాడే కనిపిస్తాడు. ఇట్టి ప్రయత్నమున సామర్థ్యము కానీ పాండిత్యము కానీ అక్కరకు రావు. ఈయన చాలా సామర్థ్యం గలవాడు, ఏం లాభాలు, ఈ సామర్థ్యాలు ఎందుకు పనిచేయవు? లేదా చాలా శాస్త్రాలు తెలుసు, ఏం తెలిసినా ఒకటే. మనకు తెలియదా ఇవన్నీ? మనకి శాస్త్రాలు తెలియకపోవడం వల్ల మనం తప్పులు చేసేది, మనం తినకోవడం తినేది, తాగడం తాగేది, ఇవన్నీ శాస్త్రాలు తెలియక మనం. అంటే శాస్త్రం తెలియదు కాబట్టి, నేను చదువుకోలేదు కాబట్టి పొరపాటు చేసి చదువుకున్న వాడు ఏం చేస్తున్నాడు? వాడు చేయట్లేదండి. బ్రహ్మాండమైనటువంటి పండితుడు అదే ఎంఏ పిహెచ్డీ చేశాడు అనుకోండి, వాడు మాత్రం వాడు చేయట్లేదా? అందుకని సామర్థ్యము, తర్వాత పాండిత్యము ఇవెందుకు పనికిరావు? ఎన్ని శాస్త్ర రహస్యములు తెలిసినను ఇంద్రియములను జయించుటకు పనికిరావు. ఏం లాభం లేదు. మనస్సునకు బుద్ధి ప్రజ్ఞ ఎందు కలిగిన అభిరుచి వలన వాతావరణం నుండి సహజ వైరాగ్యము అలవడను. ఇంద్రియములతో పోరాడటం ఆరంభించినచో ప్రజ్ఞ ఇంద్రియముల్లోనే ఉండి పరాజయం చెందుతుండును. వాడి జీవితం అంతా అంతే, ఇంద్రియాలతో పోరాడి 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 వాడికి ఏం లాభం లేదు, చివరి పరాజయమే. అందుకని ఇంద్రియములతో పోరాటం కాదు చేయవలసింది. వాటి నుంచి మనస్సుని ఇంతకంటే మంచిదాని యందు మళ్లించడం ఒకటే తప్ప ఇంకొక మార్గమే లేదు అసలు. అలా మళ్లించడానికి పాండిత్యం అవసరం లేదు. సామర్థ్యం, పాండిత్యం, అయితే మనకు ఉన్నటువంటి స్టేటస్ ఇవన్నీ ఏమి పనికిరావు దాని ముందు. బలాన వారు చీఫ్ మినిస్టర్ గారు అన్నారనుకోండి, అయితే మాత్రం అయితే ఏమిటి? అది కాదు ఇక్కడ పనిచేసేది. నువ్వు చేస్తున్నటువంటి సాధన కాదా అది ఒకటే తప్ప
నువ్వు సమాజంలో నీ స్థితి ఏమిటి, ఇవన్నీ ఏం పనికిరావు. అయితే బలం వారు చాలా ఆస్తిపరులుట, కోటీశ్వరుట అయితే మాత్రం దానికి దీనికి ఏమి సంబంధం లేదు. అందుకని ఇంకోటి ఏమీ లేదు. కూడా సహజమైన విధంగా సౌమ్యంగా దానికి ఒక రకమైనటువంటి ఒక శిక్షణ అటు చూపించడం అనేటువంటిది మళ్లించడం తప్ప అంతకంటే ఇంకోటి ఎవరు ఏమీ చేయలేరు అబ్బాయి అన్నాడు. ఇంద్రియాలతో పోరాడి మాత్రం ఈ జన్మలో సాధించలేమన్నాడు. సో హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అనదర్ సీక్రెట్. లార్డ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అనదర్ సీక్రెట్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ టు అటైన్ దిస్ నాన్ అటాచ్మెంట్. Some people mistake that they have to fight with the senses. If you start fighting with the senses, you will be wasting the whole life without any result. Because when you are fighting with the senses, using your mind, what for? To attain non-attachment with the same mind you are fighting, then how is it possible? Say for example, if I am angry, I know that I have anger. So I want to dispel my anger. So then I says, I am angry with myself. I am a stupid fellow, I am angry with myself. I have to shun this anger. But you are, with your mind you are always thinking of anger. Then how is it possible that you can be without anger? You can never get rid of it, because you are always, all the time thinking of anger only. How can you get rid of it? How foolish it is. If somebody says that for my practice all the fellows passing by, they are a hindrance, so I will close my eyes so that I will not see anybody. Close your eyes. Are you not seeing them? Can you avoid to see them? What the poor eye can do? People think that the eye is responsible for this. Eye is not responsible. Can the eye see by itself? If it is true, you pull out the eye and put it there, it should see. Can it see? After all, if there is some layer formed, then it is not able to see. It itself is a proof that it is not the eye that sees. How foolish it is. It is not the eye that sees, it is not the tongue that tastes, it is not the nose that smells, it is not the ear that hears. It is the mind which makes all these things through these five senses, spreading towards the sense objects. Gateways. Gate